ఎంత వయసు అయిపోయినా కాలం చెల్లని అందాలు కొన్ని ఉంటాయి. ఈ లిస్టులో టబు కూడా ఉంటుంది. 5 పదులు దాటాక ఇప్పుడు ఆ అమ్మడు స్పీడ్ చూపిస్తోంది. రెండేళ్లుగా సీనియర్ బ్యూటీ టబు కెరియర్ జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. 50 ఏళ్ల వయసులోనూ టబు సత్తా చాటుతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతూనే హాట్ పాత్రల్లోనూ నటిస్తోంది. 50 ఏళ్ల వయసులోనూ టబు రొమాంటిక్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. కుర్ర హీరోలతో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో తనదైన మార్క్ వేస్తోంది. పాత్రని బట్టి టబు తనని తాను మౌల్డ్ చేసుకుంటూ నవతరం భామలకు దీటుగా అవకాశాలు అందుకుంటుంది. కూఫియా, భోలా లాంటి చిత్రాల్లో అమ్మడు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తుందో తెలిసిందే. తాజాగా క్రూలో అంతకు మించి అందాల విందు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లతోనే టబుని ఎంత హాట్గా హైలైట్ చేస్తున్నారో అర్థమైంది. అందచందాలతో ప్రయాణికులని బురుడి కొట్టించే పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఆన్ సెట్స్ నుంచి ఓ ఫోటో లీక్ అయింది. అందులో టబు వేడి మామూలుగా లేదు. స్కిన్ టైట్ అవుట్ఫిట్తో టబు ఘాటు ఫోజులకు కుర్రాలకు మతి చెడాల్సిందే. అమ్మడి మేకప్, అలంకరణ ప్రతిదీ టబులో రొమాంటిక్ యాంగిల్ ని హైలైట్ చేస్తోంది. వయసు ముదిరినా ఏమాత్రం తరిగిపోని అందంతో కనికట్టు చేస్తోంది. అమ్మడి హాట్ అపియరెన్స్కి మతి చెడాల్సిందే. బ్లాక్ అండ్ వైట్లో ఉన్న పిక్ నెట్టింట వైరల్గా మారింది. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్లు కూడా అంతే ఘాటుగా కనిపిస్తున్నాయి. అటు టబు బ్యూటీని పొగిడేస్తూ అభిమానులు హాట్ కామెంట్లు విసిరేస్తున్నారు. క్రూ నుంచి ఫోటోలతోనే ఈ రేంజ్లో రచ్చ చేస్తుంటే సన్నివేశాలు ఇంకే రేంజ్లో ఉన్నాయో అది ఊహకు సాధ్యమేనా అంటున్నారు. ఈ సినిమాలో టబుతో పాటు కృతి సనన్, కరీనా కపూర్ కూడా నటిస్తున్నారు. వాళ్ళు సైతం అదే తీరున అందాల దాడి చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని మార్చి 29న రిలీజ్ చేయనున్నారు. స్టార్ హీరోలు గ్రౌండ్లో రచ్చకు రెడీ అవుతున్నారా? ఒకరిని మించి ఒకరు పోటీకి ముస్తాబవుతున్నారా అంటే అవునని తెలుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 16వ చిత్రం బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ రా అండ్ రాస్టిక్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న సినిమా ప్రారంభం కానుంది. ఓ ఆటను కేంద్రంగా చేసుకుని బలమైన భావోద్వేగంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఇందులో చరణ్ క్రీడాకారుడి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆ ఆట కబడ్డీ లేదా ఫుట్బాల్ నేపథ్యమని లీకులు అందుతున్నాయి. ఇదే నిజమైతే చరణ్ తొలిసారి క్రీడాకారుడి రోల్ ఇదే అవుతుంది. ఇంతవరకు ఈ తరహా పాత్రలో ఆయన పోషించలేదు. ఇక మెగా పవర్ స్టార్ స్నేహితుడు శర్వానంద్ కూడా సరిగ్గా ఇదే సమయంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు. అభిలాష దర్శకత్వంలో బైక్ రేసింగ్ నేపథ్యంలో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారట. ఇందులో బైక్ రేసర్ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడు. అలాగే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసాన్ నాయుడు అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. పోలీస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమాలో స్పోర్ట్స్ నేపథ్యం కూడా ఉన్నట్లు తెలిసింది. ఇక కోలీవుడ్ హీరోలు ఆర్య ధ్రువ్ కూడా క్రీడా నేపథ్యాన్ని బేస్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. సార్పటాలో బాక్సర్గా అలరించిన ఆర్య ఇప్పుడు సినిమా సీక్వెల్కి రెడీ అవుతున్నాడు. మరోసారి బాక్సర్గా మారేందుకు రెడీ అవుతున్నాడు. పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ధ్రువ్ విక్రమ్తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. కబడ్డీ క్రీడాకారుడు మానతి పి గణేశన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని మారీ సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక మాధవన్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో ఎస్ శశికాంత్ టెస్ట్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చెన్నైలో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ బిజినెస్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫ్యామిలీ
స్టార్ మూవీ ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా బ్రాండ్తో ఈ చిత్రాన్ని మిగతా భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గీతా గోవిందం తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ సినిమా తరహాలో రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానీ ఈ చిత్రాన్ని పరశురామ్ రెడీ చేశారు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా బిజినెస్ పైన ప్రస్తుతం దిల్ రాజు ఫోకస్ పెట్టారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ డీల్స్ కు హై డిమాండ్ ఉండటంతో గట్టిగానే కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ చివరిగా చేసిన లైగర్, ఖుషి సినిమాలు అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేదు. కానీ పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో ఆటోమేటిక్గా ఆడియన్స్కి ఈ చిత్రం మీద కూడా హైప్ ఉంది. భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే మృణాల్ ఠాకూర్కి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ బ్యూటీ సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ని ఖాతాలో వేసుకుంది. మృణాల్ ఠాకూర్ సినిమాలో ఉందంటే ఖచ్చితంగా బలమైన కంటెంట్ ఉంటుందనే అభిప్రాయం పబ్లిక్లోకి వెళ్ళింది. ఇలా విజయ్, మృణాల్ ఫేమ్ ఫ్యామిలీ స్టార్ సినిమాకి అదనపు అసెట్గా ఉంది. అందుకే ఖచ్చితంగా 70 కోట్ల వరకు కలెక్ట్ చేసే సత్తా ఈ మూవీకి ఉందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే 50 కోట్ల రేంజ్లో థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న కథలకి పాజిటివ్ రివ్యూలు వస్తేనే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి థియేటర్స్లో చూస్తారు. లేదంటే ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు చూస్తారు. మరి ఈ బిజినెస్ డిస్కషన్ ఎంతకి తెగుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాను అసలైతే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి కాలేదు. అనంతరం మార్చికి షిఫ్ట్ చేయగా అప్పటికి కూడా సినిమా సిద్ధం కాలేదు. ఇక ఫైనల్ గా దేవర తప్పుకోవడంతో ఏప్రిల్ 5కి ఫిక్స్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 స్టార్ కాస్ట్ అందరికీ షాక్ ఇస్తోంది. ఇప్పుడు కొత్తగా యానిమల్ బ్యూటీ వచ్చి చేరిందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుగా అంచనాలు పెంచుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. పుష్ప ఫస్ట్ పార్ట్ సెన్సేషనల్ హిట్ అవడంతో లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప 2ను భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పుష్పరాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి పెద్ద వ్యాపారిగా మారి సిండికేట్ వ్యాపారాన్ని ఎలా చేశారన్న పాయింట్తో సీక్వెల్ రాబోతోంది. దీంతో ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్లో ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాన్ స్టాప్గా షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీన ఎలాగైనా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాలో స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. మెయిన్గా బాలీవుడ్ యాక్టర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న తృప్తి దిమ్రీని పుష్ప మేకర్స్ సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. యానిమల్ చిత్రంతో లైమ్ లైట్లోకి వచ్చిన తృప్తి దిమ్రీ పుష్ప 2లో కీలక పాత్ర పోషిస్తుందట. పుష్పరాజ్ అనుచరుని ట్రాప్ చేసే రోల్లో తృప్తి నటించనుందట. ఇప్పటికే తృప్తిని మేకర్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. పాత్ర చిన్నదైనా ఆమె రోల్ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందట. బన్నీ, తృప్తి కాంబోలో వచ్చిన సీన్లో సినిమాకు హైలైట్గా నిలవనున్నాయట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. ఆ వెంటనే తృప్తి పుష్ప 2 సెట్లో అడుగు పెట్టనుందట. అల్లు అర్జున్ సరసన మరోసారి శ్రీవల్లి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆడిపాడనుంది. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తుండగా సునీల్, అనుపమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ప్రశాంత్ వర్మ సినీ ఇండస్ట్రీలో ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. థియేటర్లో విడుదల చేసింది 4 సినిమాలు, కానీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? యువ కథానాయకుడు తేజస్ సజ్జా లీడ్ రోల్లో హనుమాన్ మూవీ తెరకెక్కించి తన క్రేజ్ను ఓ రేంజ్లో పెంచుకున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. మేకర్స్తో పాటు బయస్కు లాభాల పంట పండించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లో విడుదలైన 2 నెలల తర్వాత ఓటీటీలోకి రావటం బహుశా ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. సూపర్ హీరో కాన్సెప్ట్తో హనుమంతుడి బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ మీడియాలో కూడా రికార్డు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ కొత్త చిత్రాలపై అందరి దృష్టి పడింది. హనుమాన్ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జనవరిలో అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని అంతా భావిస్తున్నారు. సీక్వెల్లో హనుమంతుడే మెయిన్ రోల్ అని, అందుకోసం ఓ స్టార్ హీరోను ఎంచుకున్నట్లు ఇప్పటికే పలుమార్లు చెప్పారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు తాను నెక్స్ట్ రిలీజ్ చేయబోయే సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జై హనుమాన్లోని మెయిన్ రోల్ కోసం ఇంకా ఎవరిని సెలెక్ట్ చేయలేదట. దీంతో ఆయన దృష్టి ఇప్పుడు ఆక్టోపస్ మూవీ వైపు మళ్ళిందట. ఈ సినిమా కోసం చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 65% పూర్తయింది. దీంతో ఈ మూవీని 2024లో రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. అయితే కొన్ని రోజుల క్రితం మరో సూపర్ హీరో మూవీని కూడా అనౌన్స్ చేశారు ఆయన. ప్రముఖ నిర్మాణ డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా డెబ్యూ మూవీ అధిరాను ప్రకటించారు. గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేసి 2024లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. తనకు ఉన్న లైటింగ్ పవర్తో ఆ సూపర్ హీరో ఏం చేశారన్నది అధిరా కథ. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఏదేమైనా హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాలపై ఓ రేంజ్లో బస్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఓవైపు అధిర, మరోవైపు జై హనుమాన్, ఇంకోవైపు ఆక్టోపస్. మరి వీటిలో ఏ సినిమాను ప్రశాంత్ వర్మ ముందు రిలీజ్ చేయనున్నారో చూడాలి. నిన్న మొన్నటి వరకు అవకాశాలు లేని ఓ బ్యూటీకి ఓ ఏడాది నుంచి అదృష్టం పట్టుకుంది. ఇప్పుడు అవకాశాలు ఎక్కువై అల్లాడిపోతుంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? తెలుగులో సరికొత్త ధృవతార మృణాల్ ఠాకూర్ సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. బాలీవుడ్లో సీరియల్స్లో నటిస్తూ అక్కడ టాలెంట్ చూపించిన మృణాల్ ఆ తర్వాత బాలీవుడ్లో సినిమా ఛాన్స్ అందుకుంది. అక్కడ సినిమాలో నటిస్తూ హను రాఘవపూడి ధృవాలో పడింది. సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ చేసిన సీతా మహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలో అమ్మడు నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సీతారామం హిట్తో తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది అమ్మడు. సీతారామం తర్వాత హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది అమ్మడు. ఇటు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ అటు బాలీవుడ్లో కూడా రాణిస్తోంది మృణాల్ ఠాకూర్. కెరియర్లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న అమ్మడు బిజీగా ఉంటుంది. అయితే ఈ టైంలో సరదాగా తీసుకునే చిన్న బ్రేక్ వర్క్ మీద మరింత ఫోకస్ చేసేందుకు ఉపయోగపడుతుందని అంటుంది. రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మడు బిజీ టైంలో సరదాగా తీసుకునే విరామాలు మనల్ని మనం మరింత మెరుగుపరుచుకునేందుకు, ఇంకా సినిమాల ఎంపిక విషయంలో కూడా ఎంతో దోహదపడతాయని అంటుంది మృణాల్ ఠాకూర్. లాస్ట్ ఇయర్ 6 సినిమాలు నటించిన మృణాల్ ఈ ఇయర్ కూడా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమైంది. ఇక
ఇక రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటీనటులకు కొంత బ్రేక్ టైం కూడా ముఖ్యమని అంటుంది. బిజీ కాలంతో పాటు పరిగెత్తుతున్న ఈ సినీ ప్రయాణంలో యాక్టర్స్ కొంత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. వారితో కలిసి ప్రయాణాలు చేయటం ఎంతో ఇంపార్టెంట్ అంటుంది మృణాల్ ఠాకూర్. 2 ఏళ్లుగా తీరిక లేకుండా పనిచేస్తున్న తాను సరైన నిద్ర కోసం ఆరాటపడిన సందర్భాలు ఉన్నాయని అంటుంది. రీసెంట్గా అమ్మడి సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసింది. ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, సినిమాల ఎంపికలో కూడా ఇది సహకరిస్తుందని అంటుంది మృణాల్. మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవటానికి ఇదో మంచి పద్ధతి అంటుంది మృణాల్.